మేము మర్యాద ఇస్తాం. ఇప్పుడు ఏ మాత్రం మర్యాద లేదు. ఎవరికి మీకు ఏ మాత్రం బండి మీరు మర్యాద లేదు. మీరు అడవిని కాపాడుతూ ఉంటారు కదా, అడవిని కాపాడుతూ ఉంటున్నారు కదా, నేను చూపెడతారు ఆ ప్లేస్, నేను చూపెడతాను ఆ ప్లేస్. అదే నేను చూపెడతా మీకు ప్లేస్. చెప్పిన దానికి సమాధానం చెప్తా ఇన్న బాబు. నేను మీ ప్లేస్ చూపెడతా అండి, మీరు కాపాడండి ఆ ప్లేస్. కాదండి ఒక నిమిషం స్వామి, నువ్వు అంటే మీకు అంత కోపం వస్తే ఒకటి మనోభావాలను దెబ్బతీస్తే వాడు కోపం రావడం న్యాయమే కదా, న్యాయమే కదా, న్యాయమే కదా. ఏంటి ఏంటి ఏదో అన్నావు, ఏదో అన్నావు, మర్యాద కాపాడుకోవాలి మీరు, మర్యాదగా మాట్లాడాలి. మీరు అని సంపాదిస్తుంటే నువ్వు ఎక్కడికో పోతున్నావు మరి. అక్కడ మీరు నేను బడ్డేసుకొచ్చినా ఇక్కడ చర్చ్ ఇక్కడ నువ్వు చర్చ్ ఉందా నాకు చెప్తున్నా సార్, ఇక్కడ చర్చ్ ఉందని మేము చెప్పినా ఎవరికైనా, ఎవరికి ఇక్కడ ఉందనుకోని కదా మీరు వచ్చింది. నాకు చెప్పిన లాజిక్ అడుగుతాడు, నీకు చెప్పింది వచ్చినావా? మీ ధర్మాన్ని మేము గౌరవిస్తాం. అవును, ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియదు, ఇప్పుడు క్రిస్టియన్లకు ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఇప్పుడు లెంట్ డేస్ అంటే ఫాస్టింగ్ డేస్ 40 రోజులు ఒక్క పొద్దులు ఉంటాయి. ఈ 40 రోజులు ఇక్కడ ప్రార్థన చేస్తే రవి గారికి తెలుసు, రవి గారికి తెలుసు. నువ్వు ప్రార్థన చెప్పేది నువ్వు చెప్పులు ఎట్లా వేసుకొచ్చినావు? నేను చెప్పేది నువ్వు చెప్పులు ఎందుకు వేసుకొచ్చావు చెప్పు. అయితే నువ్వు చెప్పులు ఎందుకు వేసుకొచ్చావు? చెప్పులు వేసుకోవచ్చు, మీరు బండి వేసుకోవచ్చు. అవును, బండి తప్పలేదబ్బా, నేను నడవలేను, నాకు మోకాళ్ళు ఎప్పుడు కాబట్టి వేసుకోవచ్చు, దాని తప్పే ఉంది. ఇప్పుడు నడవలేదు కాబట్టి తప్ప బండి వేసుకొచ్చా, నేను నడవలేదు కాబట్టి. నీకు తెలిసే విషయం, ఇది ఫారెస్ట్ దాకా పోయింది. అక్కడ ఏం చెప్పారు? ఒక నిమిషం ఆగండి బ్రదర్, మీకు ఏమైనా కంప్లైంట్ వచ్చిందా? కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడే బాలయ్య ఫోన్ చేస్తా, కంప్లైంట్ రాలేదన్నాడు. ఇప్పుడే బాలయ్య చేస్తా చూడండి, ఇప్పుడే బాలయ్య చేస్తా చూడండి. కంప్లైంట్ వస్తున్నారు, దీన్ని తీసేయమన్నారు. లాస్ట్ టైమే అన్నారు, లాస్ట్ టైం కుదరలేదు, ఈసారి తీసేస్తారు కంపల్సరీ. మీ దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ నుండి ఎవరి దగ్గర పర్మిషన్ ఉంటే అవి తీసుకురండి లెటర్. మీకు పర్మిషన్ ఉంటే ఓకే. మీరెవరండి? మీరు అధికారులా? మీరు అధికారులా? పర్మిషన్ తీసుకురా అడిగే రైట్ మీకెక్కడిది? ఎక్కడిది మీకెక్కడిది? పర్మిషన్ తీసుకుంటా, నిన్ను తిడితే నాకేమొస్తుంది? నువ్వు భలే ఉన్నావు. కొట్టినా పర్లేదు, మీరు రవిని ఇక్కడ కంప్లైంట్ వచ్చిందని పంపించండి ఈ ప్లేస్ కి. ఒక నిమిషం ఆగండి. హలో, వీడియో తీసి మీకు పంపించాలి. ఏ చెట్టు కంప్లైంట్ వచ్చిందని మీరు పంపించిండ్రా? నేను ఫోన్ చేస్తే ఏమన్నారు, మాకు కంప్లైంట్ ఏం రాలేదు. అవతల కొమ్మ నరికిండ్రు. ఏది మరి కొమ్మ? అది అవతల చెట్టుకి కొమ్మ, కింద కాదు, చెట్టుకు కొమ్మ. యోగి ఏం కాదు సార్, ఏదంటే వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం. మీ వాడికి ఇస్తానా, వెనక్కి పిలవండి, మాట్లాడదాం. మీరు ఇదే అనుకుంటే మాత్రము నేను ఒకటే చెప్తాను, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ ఎలాంటి ప్లేస్ ఆక్రమించలేదు. 40 రోజులు ఇక్కడికి ఎవరు రాదు. కొబ్బరికాయ కొట్టుకొని పోతాం. మీరు ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు నిజాయితీకి రాయండి, నిజాయితీకి రాయండి. సరే, ఇక్కడ మీరు తెలియదు. ఒక నిమిషం ఆగు. ఎవరు ఏ సారు? మరి ఇదే అటవీ భూములు మరి ఆక్రమణకు గురైన బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టిన కంప్లైంట్ పెట్టినప్పుడు ఎందుకు వాటిని కూల్చివేతల పర్వం మొదలు పెట్టే మీరు? ఈ ఎవరి కట్టుందండి నాకు అర్థం కావట్లేదు. మీరు భలే మాట్లాడతారు. ఎవరి కట్టుంది ఇది? ఏమన్నా కాదు, ఇప్పుడు ఇదేమన్నా వనాన్ని మొత్తం కొట్టిందా? మీరు చూసిందే కదా ఇది. ఎవరికైనా భంగం వాటిల్లిందా ఈడ? మరి ఇదేమేనండి, ఇదే అడవిలో గుళ్ళు ఉన్నాయి. మరి నేను చూపిస్తా, వాటి పర్మిషన్ లెటర్ చూపెట్టాను నాకు. ఏ గుళ్ళు ఉన్నాయి నేను చూపిస్తా, పట్టండి మీకు ఎన్ని గుళ్ళు ఉన్నాయో అవి కూడా కూర్చోండి. పర్మిషన్ లేని ప్రతి దాన్ని కూర్చోండి, వాటిని కూడా కూర్చోండి. కూల్స్తారా? చలో, ఇప్పుడు నేను వచ్చి కంప్లైంట్ ఇస్తాను. మీరు కూల్చకపోతే మర్యాద ఉండదు. బాలయ్య గారు చెప్తాను. నేను ఒకసారి చెప్తాను, మీరు రవిని బ్యాక్ రమ్మని చెప్పండి. మీరు రవిని బ్యాక్ రమ్మని చెప్పండి. బ్రదర్, హలో హలో రవి గారు, పదండి. ఏంటిది ఏంటిది
చెప్పండి. నాకు ఫోన్ చేయాలి, మీరు హలో అంటే ఏం చెప్పాలి మీకు నేను? అదేంటి ఆయన అంటండి, నేను పంపలేదంటండి ఆయన. మీ జాగ్రత్త నేను వచ్చిందా ఏమైనా? నేను పంపలేదంటండి ఆయన. ఎవరు అంటారు? బాలియా. మీకు చెప్తే అయిపోతుందా? అంటే నాకు ఫోన్ చేయాలి, నీకు ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళిపోతా. ఓకే. భలేగుంది ఇది. మీరేమన్నా నాకు ఆఫీసర్ అడవిలో తిరుగుతున్నారు. మీ అటవీ సంపద ఎప్పుడు ఇది అవ్వలేదా? ఏంటిది? ఇప్పుడు మీ అటవీ సంపదని ఎవడు ఏం చేయలేదా? మా స్వార్థం కోసం అమ్ముకున్నామా? మరి ఎవరు అమ్ముకున్నారు? అందరు సహకారం ఉండాలి. ఫారెస్ట్ అంటే మేము ఒక్కనే చేసేదే కాదు, అందరు సహకారం ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పింది మీరండి, మొత్తం మీరే బీతారు బీతారు. అవును, వీళ్ళనా? ఆయన వైఎస్ఆర్ వీళ్ళు మరి వైఎస్ఆర్ నగర్. మీరు రవి గారితో అన్నట్టు ఒకసారి చర్చి నా ఫోన్లో మాట్లాడ్డాడు ఆయన. మీరు ఫోన్ చేస్తే మాట్లాడతారు ఆయన. చేయండి. అదే అంటండి ఆయన. మీ దాంట్లో నేను మాట్లాడా నాకు ఆయన ఫోన్ చేస్తే మాట్లాడతా అంటాను. మరి అదే మరి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, నేను ఏమంటానంటే ఆలాది అందరు సమానమే. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. నేను ఒకటే అంటున్నా, ఖాళీ చెప్తే అన్ని ఖాళీ చెప్పి. మీకు దొరకలేదు అంటే చెప్పండి, నేను చూపిస్తా. మీకు దొరకలేదంటే నేను చూపిస్తా. ఈ తారతమ్యాలు వైషమ్యాలు కాదు, అందరు మనుషులు ఏమని కోసినా వచ్చేది రక్తమే. ఏవని మనోభావాలు అనుకుంటే, ఏమైనా హక్కులు అనుకుంటే, ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. అర్థమవుతుందా? విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు అన్ని కలగలిసిన భారతదేశం. ఆడదాకా ఎందుకు చెప్పబ్బా, నువ్వు చెప్పు. మాకు ఏంటి ఉద్యోగం రావట్లేదట, బ్యాంకు లోన్లు ఎంత జరుగుతారు లోన్లు? చెప్పండి. ఏం మాటలు తాగింది మీరు. లేడీస్ దగ్గర నీకు మాట్లాడటమే రాదు. నువ్వెవరు? సంవత్సరాలు అయితే అంత లాస్ట్ టైం అవతులకు దీని కొమ్మ ఉంటుంది, కొమ్మ తీసి ఇది ఒకటే వచ్చింది. ఇవన్నీ చూసి నేను వచ్చేసిన బైక్ దాన్ని కూడా పాల్గొట్టేసిన. లాస్ట్ టైం అక్కడికి వెళ్ళేసరికి ఫోన్ వచ్చింది, లేకపోతే అది కూడా పోయేది. అదే ఎప్పుడు అదే కట్టే ఎన్ని సంవత్సరాలు? అది కూడా అప్పుడే సార్. ఎప్పుడు బల కొట్టారు అది? లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ నేనే చెప్పింది మీ సార్కి. ఫోటోలు కూడా ఉన్నాయి అవి. అప్పుడు కానీ ఇది ఆ సుత్త పర్లేదు కాదు, గోల్డ్ కాదు, లేకపోతే ఇవన్నీ అయిపోయేది. హెవీగా కట్టిండ్రు. ఇప్పుడు మీ సార్తో మాట్లాడినాము, ఆ రికార్డు కూడా మీడియాకి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. మీ డిఎఫ్ఓ గారు మాట్లాడినారు, మీకు ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ ఎవరు? మాదా సార్? బాలియారా? రేంజర్ గారు. ఆ సార్ మాట్లాడారు. మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడిందేమో ఎఫ్డిఓ సార్, నా చేత కాన్ఫరెన్స్ మాట్లాడింది. వీడియో తీయడం అవసరం కాదు. నేను అడుగుతున్నా, వీడియో తీయటం మామూలు మనం మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడమని వీడియో తీయటం మీ అర్థం ఏంటి? వీడిని ఏదో చేయించాలా? చేయించండి, పోనీ చేయించప్పుడు. కానీ పోతాను అట్లే ఉంది. నరికియడాలు చంపేయడాలు ఉండవు. వీడియో ఎందుకు మీరేమో తప్పు చేస్తారా? మీరు తప్పు చేయడం భయపడమేంటండి? 100 వీడియోలు తీస్తామండి, మీరు తప్పే చేస్తలేరు. మీరు తప్పు చేయడం మీకు భయం ఏంటండి? తప్పు చేయనప్పుడు మీకు భయం ఏంటి? అయ్యగారు, మా ప్రూఫ్ గురించి వీడియో తీస్తాం. మా జాగ్రత్త మాది. లేడీస్ దగ్గర ఎంత పద్ధతిగా మాట్లాడతారు వాళ్ళు. సాయంత్రం కూడా ప్రేయర్ ఉంది, దారి క్లీన్ చేస్తారు. నీ కులమేందమ్మా? మీరెవరు? అరే నష్టపోతున్నావు. మీరెవరు? దారి వల్ల నష్టపోతున్నాను.
అది దారుణంగా నష్టపోతున్నావా? కాదండి, పొలం ఎందుకు అడిగినావు? ఆల్రెడీ సాక్ష్యాలు ఉన్నాయి. రోజు కూలి పని చేసుకుంటాను, మీకు కూలి పని చేసుకుంటాను.